హలో. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను మీ లక్ష్మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరా హోమ్. ఇది మహాశివరాత్రి రోజు తీసిన వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు మార్నింగే స్టార్ట్ చేశాను వ్లాగింగ్ అయితే. ఇంకా ఆ రోజు మార్నింగు ఇక్కడ ప్లాంట్స్ కాడంతా మొత్తం క్లీన్ చేశానండి. ఎందుకంటే నేను తులసమ్మ వారిని పెట్టుకున్నాను. ఇక ముగ్గయి పెట్టుకుందాము అన్నట్టుగా మొత్తం క్లీన్ చేసేసి, ఇంక ముగ్గయితే వేసుకుంటున్నాను. ఇదివరకైతే మీరు నా వీడియోస్ చూసేనట్లయితే, ఈ బాల్కనీలో మనం ఆర్టిఫిషియల్ గ్రాసు అదంతా వేసుకొని అలా పెట్టుకున్నాం కదా! మెయింటెనెన్స్ అయితే బాగా కష్టమైపోతూ ఉందండి. అంటే వానొచ్చినా కూడా అక్కడంతా వాటర్ ఫార్మ్ అయిపోవడము, ఇంకా స్మెల్ వచ్చేయడము. అట్లా ప్లస్ నాకు క్లీనింగ్‌కి కూడా ఎక్కువ టైం పట్టేస్తుంది. నాకు ఫ్రీ టైమ్ దొరికేదే సాటర్‌డే, సండే అన్నమాట. ఆఫ్‌కోర్స్ సాటర్‌డే, సండే కూడా ఫ్రీ కాదు. ఇంట్లో వర్క్స్ అయితే ఉంటాయి. బట్ కాకపోతే ఆఫీస్ హడావిడి అదంతా ఉండదనమాట. పిల్లల స్కూల్స్ అవి ఉండవు కదా! ఆ హడావిడైతే ఉండదు. సో, ఇంక అందుకని ఎందుకులే అబ్బా! అని చెప్పి ఇంక ఆర్టిఫిషియల్ గ్రాస్ మొత్తం తీసేసి ప్లాంట్స్ కూడా అన్నీ నేను పైన గ్రిల్స్ ఉంటాయి కదా! అక్కడైతే పెట్టేసి కొంచెం ఇలా సింపుల్‌గా అయితే మేకోవర్ చేసుకున్నామండి. హంగామా లేకుండా. ఆ మెయింటెనెన్స్ ఈజీగా ఉండాలి అన్నట్టుగా అయితే చేసుకున్నాము. ఒక్క రోజుతో పోయేది కాదు కదండీ! సో, మన కంఫర్ట్ కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అమ్మవారికైతే నీట్‌గా పసుపు, కుంకుమ పెట్టుకుంటున్నాను. వీక్లీ వన్స్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటాను కంప్లీట్‌గా. అంటే మనం దీపం పెడతాం గదా! అక్కడ బ్లాక్‌గా అయిపోతుంది. సో, వీక్లీ వన్స్ ఏందంటే నీట్‌గా ఇట్లా మొత్తం క్లీనింగ్ అయితే కొంచెం అంటే డీప్ క్లీన్ అన్నట్టే చెప్పాలి చేసుకుంటాను. మీలో ఎంతమంది మహాశివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉన్నారు? నేనైతే అంటే కంప్లీట్ ఫాస్టింగ్ కాదు కానీ ఈవినింగ్ 6:30, 7 దాకైతే ఉండగలిగానండి. జాగారం కూడా ప్లాన్ చేశాను. బట్ పక్క రోజు మళ్ళా ఆఫీస్ అవి అంటే మండే రోజు ఆఫీస్ ఉంటుంది కదా! సో, కష్టమైపోతుందిలే అన్నట్లు ఇంకా ఓన్లీ ఫాస్టింగ్ వరకైతే ఉన్నాను. ఇంకా మార్నింగే ముందు టెంపుల్ దర్శనానికైతే వెళ్ళొచ్చేసానండి. అంటే ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతుంది అన్నట్టుగా కొంచెం మార్నింగే అయితే వెళ్ళి దర్శనం చేసుకొనొచ్చిన తర్వాత ఇంక ఇంట్లో అయితే మొత్తం పెట్టుకున్నాను. ఇంట్లో పూజ మొత్తం అయితే చేశాను. ఇక్కడ శివయ్య బాగా సెట్ అయిపోయారు కదా! మార్నింగే అంటే ఎర్లీ మార్నింగ్‌లో దీపం పెట్టుకుంటే చాలా బావుంటుందండి ప్రశాంతంగా ఇక్కడైతే. మాకు గృహప్రవేశం అప్పుడు అనుకుంటా ఎవరో ఇది గిఫ్ట్ ఇచ్చారు. సో, ఇంక ఇక్కడైతే బా సెట్ అయిపోయింది నాకు. ఇంక అక్కడైతే షిఫ్ట్ చేసేసాను. యాక్చువల్‌గా సాటర్‌డేనే దేవుడి పటాలన్నీ క్లీన్ చేసేద్దాం అనుకున్నానండి. కానీ నాకైతే అస్సలు కుదరలేదు. ఇంకా అంటే బెడ్ షీట్స్, డోర్ మ్యాట్స్ అన్నీ వాష్ చేసుకొని, ఇల్లు క్లీన్ చేసుకునేటప్పటికే సరిపోయింది. ఇంక అందుకని సండే మార్నింగే 4:30కి అలా లేచాననుకుంటా నిద్ర. ఇంకా పూజ గది మొత్తం శుభ్రం చేసుకున్నానండి. ఇంకా బాల్కనీలో అంటే తులసమ్మ వారి దగ్గర మొత్తం శుభ్రం చేసుకొనైతే ఇంకా పసుపు, కుంకుమ అయితే పెడుతూ ఉన్నాను. ఇంకిక్కడ దీపం పెట్టిన తర్వాత ఎంత కళగా అనిపిచ్చిందో చూడండి అమ్మవారు. నాకింకో క్వెషన్ ఏంటంటే, ఇక్కడ కామాక్షి అమ్మవారికి ఒక్క దీపం పెట్టకూడదు, 2 పెట్టాలి అంటారు. బట్ నేనేందంటే 2 ఒత్తులు ఒకే దాంట్లో వేసి పెడతానండి. అది కరెక్టా కాదా? మీరెవరైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్. నాకు యూజ్ అవుతుంది. మార్నింగే టెంపుల్‌కి వెళ్ళినా కూడా క్రౌడయితే చాలా ఉండింది. అసలు నాకు లిటరల్లీ దర్శనానికి ఒక 1 అవర్ దాకా పట్టింది టైము. ఈ ఈ టెంపుల్‌లో ఏంటంటే శివుడికి అభిషేకం మనకు మనమే చేసుకోవచ్చండి. మంచిగా అనిపిస్తుంది అసలు. ఇంకా ఆ రోజు నేను పాలు తీసుకెళ్ళి ఆవు పాలుంటాయి కదా! ఆవు పాలు తీసుకెళ్ళి దాంతో అయితే అభిషేకం అయితే చేసుకున్నాను మంచిగా స్వామివారికి. కొంతమంది పాలతో, నీళ్ళతో ఇలా అభిషేకం చేస్తూ ఉన్నారు. చూడండి స్వామికి మన చేతులతో మనమే ఇలా అభిషేకం చేస్తుంటే ఎంత బాగా అనిపిచ్చిందో. మంచిగా అనిపిచ్చింది ఆ రోజు ఫీలింగ్ అయితే నాకు.
కొంతమంది 365 ఒత్తులేసి ఇలా దీపం కూడా పెట్టారండి. మంచిగా అనిపిచ్చింది. ఇంక ఇదే గుడిలో కాలభైరవ స్వామి గూడా ఉన్నారండి. నేనైతే మోస్ట్‌లీ ఏ టెంపుల్‌లో చూడలేదు. ఇంకా ఇక్కడ ఈ టెంపుల్ ఫేమస్ ఏంటంటే మాకు దగ్గరలోనే ఉంటుంది. అన్ని దేవుళ్ళు ఉంటారండి. మంచిగా ఏ ఫెస్టివల్ అయినా గూడా ఈ టెంపుల్‌కైతే వెళ్ళిపోవచ్చు. రాముల వారు, శివయ్య, సాయిబాబా, ఇంకా అమ్మవార్లు, కాలభైరవ స్వామి అందరూ ఆల్మోస్ట్ ఆళ్ళందరూ ఉంటారండి. హ్యాపీగా లక్కేంటంటే మాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా మేము ఈ టెంపుల్ దర్శనానికైతే వెళ్తాము. ఆ రోజు గుడిలో ఇలా చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టారండి. పిల్లల బొమ్మలు, ఇంకా బ్యాంగిల్స్ అలా ఉంటాయి కదా! ఇంకా టెంకాయలు అవన్నీ గూడా పెట్టారు. యూజువల్‌గా ఎవ్రీడే పెట్టరనుకుంటా. ఇలా ఫెస్టివల్ కాబట్టి క్రౌడ్ ఎక్కువుంటుంది కదా! మేబీ అందువల్ల పెట్టారు. ఇంక దర్శనం అయిపోయిన తర్వాత మార్నింగ్ వచ్చి ఒకసారి టీ తీసుకున్నానండి. చెప్పా గదా! ఫాస్టింగ్ ఉన్నానని చెప్పి. నెక్స్ట్ 12కి ఒకసారయితే ఇలా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. అంతేనండి డే మొత్తంలో. ఇంకా 6:30కి మళ్ళీ ఒకసారి దీపారాధన అయితే చేసుకొని, ఇంకా నైట్ డిన్నర్‌లో వచ్చి సింపుల్‌గా 2 ఇడ్లీ అయితే తినేసాను. అదన్నమాట ఆ రోజు ఫాస్టింగ్. అస్సలు కంప్లీట్‌గా ఏమి తినకుండా కూడా ఉండలేమండి. నేనైతే ఉండలేను. అందరూ ఉంటారో లేదో అయితే నాకు తెలీదు. నెక్స్ట్ అయితే ఇంకా ఇంట్లో ఆ రోజు కుకింగ్ అయితే పొటాటో ఫ్రై అండ్ కొబ్బరి పాలన్నం అయితే చేశానండి. ఇంకా ఆ రోజు మంచిగా 'మంజునాథ' మూవీ అయితే కంప్లీట్‌గా చూసేసానండి. మీలో ఎంతమంది నాలాగా మహాశివరాత్రి రోజు మూవీ అయితే చూస్తారు? నా కమెంట్ బాక్స్‌లో ప్లీజ్ చెప్పండి. అసలు ఆ రోజు టేస్టే చూడకుండా చేసిన వంటలండి ఇవి. కొబ్బరి పాలన్నము అండ్ పొటాటో ఫ్రై చెప్పా కదా! మా వారైతే టేస్ట్ కూడా మంచిగా వచ్చింది. ఉప్పు, కారాలన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయాయి అన్నారు. మంచిగా అనిపిచ్చింది. ఆన్‌లైన్‌లో ఏదో ఆర్డర్ పెడితే అది వచ్చిందండి. ఇంకా మా బాబు ఆత్రం చూడండి. అది ఓపెన్ చేసేదాకా అయితే గమ్ముగుండలేదు. ఫస్ట్ ఓపెన్ అయితే చేపిచ్చేసాడు వాళ్ళ నాన్న చేత. మా బాబు పక్కన ప్లేట్ చూడండి. కింద ఆడుకోవడానికి వెళ్లి రాళ్ళైతే తీసుకొచ్చుకున్నాడు. అవి ఆ ప్లేట్‌లో పక్కన వేసి పెట్టుకోనున్నాడన్నమాట. అలా ఉంటుంది మా వాడితో. ఇంకా ఆ రోజు డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 8:30కి అలా అనుకుంటా పక్కనే ప్లే జోన్ ఉంటే అక్కడికైతే వెళ్ళామండి. బాబుని కొంచెం సేపు అలా ఆడిపించొచ్చని చెప్పి. ఇదన్నమాట వీడియో. వీడియోలో కొంచెం నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.